యోగా ప్రారంభించాలి అనుకునే వాళ్ళు ఎలాంటి ఆసనాలతో ప్రారంభించాలి, అదే విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్త? అండి, నా పేరు ప్రొఫెసర్ సన్యాసరావు. సో నేను బిఎస్సి బిఈడి పూర్తి చేసి పీజీ డిప్లొమా ఇన్ యోగా కాబట్టి రామారావు గారి దగ్గర యోగాభ్యాసం నేర్చుకున్నాను. ఆన్సర్కి సమాధానం ఏంటంటే, యోగాని చేసేటప్పుడు ప్రాథమికంగా ఏం చేయాలి? సూక్ష్మ యోగ వ్యాయామం అంటే మొదట మన బాడీలో ఉన్నటువంటి జాయింట్స్ అన్నింటినీ కాస్త యూజింగ్ చేసి ప్రాథమిక ఆసనాలని కొన్ని ఆసనాలు ఉంటాయండి. వాటిని మొదటి సాధన చేయాలి. ఆ తర్వాత ఎన్నో లక్షల ఆసనాలు ఉన్నాయి. 84 lakhs ఆఫ్ యానిమల్స్ కి సంబంధించి 84 lakhs ఆఫ్ ఆసనాలు ఉన్నాయని కొన్ని గ్రంథాలు 84 ఆసనాలు చెప్పడం జరిగింది, కొన్ని గ్రంథాలు 32 ఆసనాలు చెప్పడం జరిగింది. రామారావు గారు ఆసనాలు చేస్తే సంపూర్ణ శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక ఆరోగ్యం, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించబడుతుంది అని చెప్పి సర్వాంగాసనాన్ని, అలాగే మత్స్యాసనాన్ని, పశ్చిమోత్తనాసనాన్ని, ధనురాసనాన్ని, అర్ధమచంద్రాసనాన్ని, అలాగే హంసాయన మయూరాసనాన్ని, చక్రపరివర్తనాసనాలను చేసి చక్కగా శవాసనం వేయమని చెప్పేవారు. ఇవి ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్నటువంటి ఎండోక్రైన్ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్లాండ్స్ హార్మోన్స్ సెక్రెషన్ చేస్తాయండి. ఆ హార్మోన్స్ బ్యాలెన్స్ చేసే విధంగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా మన బాడీలో షట్చక్రాలు ఉన్నాయి, ఆ షట్చక్రాలను కూడా మేల్కొల్పే విధంగా ఉపయోగపడతాయి. కాబట్టి జాగ్రత్తలండి, ఎప్పుడు కూడా కంప్లీషన్తో చేయాలి. ఖాళీ కడుపుతో అంటే మార్నింగ్ ఈవినింగ్ టైంలో సాధన చేసుకోవాలి. తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సాధన చేయకూడదు. సాధన చేసినటువంటి ఒక హాఫ్ అన్ అవర్ లోపు ఆహారాన్ని తీసుకోవాలండి. చివరిగా యోగా అంటే కలయిక, ప్రపంచ జనులందరూ కలయిక, మనస్సు శరీరాన్ని కలవడమే యోగం. అయితే ఈ యోగం పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగాన్ని ప్రతి ఒక్కరూ కూడా సాధన చేయాలి. అది ఏంటి అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఈ 8 అంగాలు ఉంటేనే అది సంపూర్ణ యోగం. అందులో ఏ ఒకటి లేకపోయినా అది ఎలాగైతే మన శరీరానికి ఒక అంగం లేకపోతే అంగవైకల్యం వస్తుందో, అలాగే యోగంలో 8 అంగాలు ఉంటేనే అది యోగం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి యోగాన్ని చేసి చక్కగా ఆనందంగా జీవించాలనేది గురువుల యొక్క ఆకాంక్ష.